నమస్కారం. శ్రీరామ జయంతి. మీకు క్రితం వీడియోస్లో నేను కిరాత రేణుక, శాబరి రేణుక ఇట్లాంటి ఇంకా చాలా మంది మనం చెప్దాం. ఇప్పుడు మనము ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, మరి నాకు మీకు తెలియని విషయం అంటే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. జనరల్గా రేణుకా ఎల్లమ్మ గారిని మనము ఆ యొక్క శక్తి దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం రాంగ్ ట్రాక్లో తీసుకొని దయచేసి వద్దు. ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది చాలామంది చేరువైన ఛానల్ కాబట్టి యజమాన్యం వారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఇవాళ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క రేణుక యొక్క మహా ఫలసిద్ధి ఎలా పొందవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పొలిటికల్ లీడర్ లేదా జనవశం కావాలి, మీరు ఏదైనా ఆకర్షణ కావాలి, జనులు మీకు ఏదైనా జనులు ఆకర్షణ కావాలి, అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే రేణుకా ఎల్లమ్మ అంటే ఎన్నో ఉన్నాయి శక్తులు, దశమహావిద్యులు ఎన్నో ఉంటాయి. రేణుకా ఎల్లమ్మను పట్టుకుని మనం ఏ విధంగా ఎదగవచ్చు అని నేను చెప్తున్నాను. ఇంతకుముందు మనం క్రితం ఛానల్ మహావీరం, మహాభగ్యం చెప్పాం కదా మనం. అట్లాంటిది ఏదైనా మూలమంత్రం ఒకటి ఎంచుకోవాలి. అది ఎంచుకునే మూలమంత్రం ఎలా ఉంటుంటే మీకు చాలా మందికి నక్షత్రాలు అంటే ఏమిటో, రాశులు అంటే ఏమిటో మీరు పుట్టినటువంటి చాలా మంది తెలియదు. సో దీంట్లో కూడా ఏముంటాయంటే మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మూలమంత్రం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. రేణుకా అమ్మవారికి సంబంధించినటువంటిది చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఆ యొక్క మంత్రాన్ని 1,00,000 సార్లు ఏం చేయాలి, 1,00,000 సార్లు ఆ యొక్క మంత్రాన్ని సిద్ధం అంటే 1,00,000 సార్లు ఆ యొక్క మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని నడుము నిటారుగా పెట్టుకొని ఓం మహావీరం మహామాయ ఎందుకంటే చెప్పాను అట్లాంటి మంత్రాన్ని లేకుంటే చూడము. ఇంకా దానికన్నా మీరు ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి. ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకొని దాని తర్వాత మీకు మల్లెపూలు దొరుకుతూ ఉంటాయి. మల్లెపూలు చాలా రకాలు ఉంటాయి, బొడ్డు మల్లెలని ఇలా ఉంటాయి. అట్లాంటి మల్లెలను ఏం చేయండి, మంచి గంధం మీకు గంధంలో కూడా చాలా రకాలు ఉంటాయి. మీకు సుగంధం ఉన్నటువంటి గంధం ఉంటుంది, తెల్ల చందనంతో తయారు చేస్తారు, తెల్ల చందనం గోరోజు ఇట్లాంటి వాటితో తయారు చేస్తారు. అట్లాంటి గంధం మనకు కొంచెం కాస్ట్ ఏం దొరుకుతుంటుంది. ఈ యొక్క మల్లెలను ఆ యొక్క మంచి గంధంలో ఉంచి 10,000 సార్లు హోమ ఆవిస్ అంటే హోమం చేయడం, సింపుల్గా చెప్పాలంటే హోమం. ఈ విధంగా రేణుకా ఎల్లమ్మను మీరు సొంతంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా రేణుకా అంటే పోల్చుకునే విధానాలు చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా. సో ఈ విధంగా చేసుకుని జనవశం కానీ, రాజకీయాల గుర్తింపులు కానీ, నాకు మరాఠాకు సంబంధించిన ఒక ఆయన ఎంపీ, ఆయన ఎందుకు లేకపోయారు వచ్చారు. ఆయన గారు అక్కడ క్రితం ఎంపీ ఆయన మళ్ళీ మినిస్టర్ దానికోసం ప్రయత్నం చేసినప్పుడు చెప్పారు, నేను అయ్యా మీరు ఈ విధంగా వెళ్ళండి, మీ ఊళ్ళో ఉన్నటువంటి మరాఠా మనకు కొంచెం భాష ఇబ్బంది ఉంటాయి కదా, లేదు గురువు గారు మీరే చేయండి అని ఆయన హైదరాబాద్కి వచ్చి ఇక్కడే ఉండి నాతో చేయించుకుని ఇప్పుడు నాకు ప్రీవియస్ దాంట్లో క్యాబినెట్లో మినిస్టర్గా కూడా ఉన్నాడు. కాబట్టి దీంట్లో కరెక్ట్గా చేద్దాం అంటే రేణుకా ఎల్లమ్మ అనగానే షీఈ్ నాట్ ఎ హిస్టీరియా అంటే మాస్ ఇట్లా వచ్చేసి అట్లా వచ్చేసి నా శరీరం ఇట్లా అవుతుంది. దయచేసి వద్దు. నేను మళ్ళీ ఎన్నో ఛానల్స్లో మిమ్మల్ని నేను వేడుకొని చెప్తున్నాను, కరెక్ట్ వేలో మనం ఎడ్యుకేట్ చేద్దాం, కరెక్ట్ వేలో వెళ్దాం. దయచేసి నేను చెప్పే వీడియోస్ కొంతమంది చదువుకునే వారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొద్దిగా చదువుకున్న వారు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ ద్వారా మీరు సంప్రదించండి. నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను చాలామందితో మాట్లాడాను, నేను చాలామందికి ఇవన్నీ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే ఇంకా మీకేమైనా నా ద్వారా తెలుసుకోవాల్సి ఉంటే చెప్పండి, నేను తెలియజేయడానికి సంతోషంగా ఉన్నాను. శ్రీరామ జయంతి.